శారదా, నిన్న ఏం అడిగాను? ప్రాజెక్ట్ డీటెయిల్స్. నువ్వు ఏం తెచ్చావు? అకౌంట్ డీటెయిల్స్. రాంగ్ టైంలో వచ్చినట్టు. కరెక్ట్ టైంకి వచ్చావు కృష్ణ. రా. ఏంటి బుట్టు బుట్టి చాపాలా? గెట్ అవుట్. కూర్చో కృష్ణ. కంకరాజ్ కృష్ణ, మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. నువ్వు ఈ ప్రాజెక్ట్ జాగ్రత్త చేయాలి. అర్థమైందా? ప్రాజెక్ట్ అదిరిపోవాలి. మన ఈ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోవాలి. అర్థమైందా? 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 హలో హలో, నన్ను ఆపద్దు, నేను దూకేస్తా. ఆ గుండు మీద పెట్టి టార్చర్ నేను భరించలేను. మీకెందుకు రా, లోపలికి వెళ్ళండి. దగ్గరకు నిజంగా దూకేస్తాను. దూకేస్తా, దగ్గరకు దూకేస్తాను. వెళ్ళిపోతాడేంటి? ఆపడా. హలో సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? కిందకి చూడండి. ఏంటి ఎంతమంది ఉన్నారు? షూటింగ్ ఏమైనా జరుగుతుందా? నా సూసైడ్ జరుగుతుంది సార్. నేను దూకైపోతున్నాను. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. మీరు దూకేయండి. సార్ సార్, మీకు అసలు మానవత్వమే లేదా? నా దృష్టిలో పక్కోని డిస్టర్బ్ చేయకుండా బతకడమే మానవత్వం అంటే. అది మనకు కావాల్సినంత ఉంది. మీరు కానీ పక్కోడు చావు ఉంటే చాలు. సార్, అమ్మో ఇదేంటి ఎంత ఎత్తుంది? గీసిపోద్ది. అమ్మయ్యా. సార్, ఒకటి కష్టాలు ఉన్నప్పుడు నువ్వు సాయం చేస్తే నువ్వు కష్టాల్లో పడతావు. అమ్మో ఇంగ్లీషు. వ్యవసాయం చేస్తే ఆకలి తీరుతుంది, సాయం చేస్తే దోలు తీరుతుంది. నిజమే. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల కన్నా నువ్వే మిన్నా. పెదవులు చేతులు. అమ్మో. రే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? బతికే ఉన్నానా? ఎవరు సార్ మీరు? ఇంత ఎడగా ఉన్నారేంటి? పుట్టికి 6 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా తినడం చేత కాలేదురా నీకు? ఏంట్రా నాన్న, పడుకోలేదు? నిద్ర రావట్లేదా? ఎందుకమ్మా నాకు అబద్ధం చెప్పావు? నేనెప్పుడు అబద్ధం చెప్పాను? ఎవరన్నా కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయాలని చెప్పావుగా. ఇందాక చెల్లికి సాయం చేస్తున్నప్పుడు నాన్న కొట్టారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి సాయం చేస్తే ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. పెద్దయ్యాక నువ్వు చేసిన సాయం గుర్తుంటుంది కానీ అప్పుడు ఈ దెబ్బలు గుర్తుండవు. చిన్న టీవీలో రామాయణం చూస్తూ ఉంటావు కదా, అందులో హనుమంతుడు సాయం చేయబట్టే కదా శ్రీరాముడు సీతను చేరగలిగాడు. అలాగా ఎంత గొప్ప సాయం చేస్తే అంత గొప్ప పేరు వస్తుంది. సరేనా? పడుకో. ఏంట్రా డల్ గా ఉన్నావు? ప్రోగ్రెస్ కార్డ్ వచ్చిందిరా. ఈ మార్క్స్ చూస్తే మా నాన్న చంపేస్తాడు. సైన్ చేయడేమోరా. ఏదది ఇవ్వు. ఇదంతా నీకెందుకురా? హెల్ప్ చేయడానికి నేను ఉన్నాగా. అంతే. చిన్నా, నువ్వు సరిగ్గా పాలు తాగాలి. చిక్కిపోతున్నావు. ఆనందరావు, ఏందా ఇక్కడ పెట్టిపోతున్నావు? నీ కొడుకే కదా, పెంచుకో. నువ్వు కంగారు పడకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కొడుకు నేను పెంచుకోవడం ఏంది? మరి నా కొడుకు ప్రోగ్రెస్ కార్డులో నువ్వెందుకు సంతకం పెట్టావయ్యా? ఇటీ అచ్చా, ఇది నీ పని కదా.
ఎట్ట చూస్తారు చూడు దబ్బోసలు ఇంకా. అలా మా అమ్మ చెప్పినట్టు ఎవరూ నా గురించి చెప్పుకోకపోగా తిన్న దెబ్బలకు గతం మర్చిపోయిన గజిని అయిపోతానేమో అని భయం వేసి సహాయం చేయకూడదని బలంగా ఫిక్స్ అయ్యా. అరే ఇది మనోడు కార్లెక్కనే ఉన్నది. హాయ్ నాన్న. రారా కృష్ణ, మంచి టైంకి వచ్చా. బాయ్ నాన్న. అయ్యో ఏంటండి ఇలా తడిచిపోయారు? రేయ్, తండ్రికి కూడా సాయం చేయను నువ్వు ఎప్పుడు బాగుపడవురా. మీకు అలా జరిగింది కానీ మీ అమ్మగారు చెప్పినట్టు రాముల వారికి హనుమంతుల వారు సాయం చేయబట్టే కదా సార్ ఆయన గురించి ఈరోజు గొప్పగా మాట్లాడుకుంటున్నాం. అదే రామాయణంలో జింక కోసం వెళ్ళిన రాముడికి లక్ష్మణుడు సాయం చేస్తుండకపోతే రావణాసురుడు వచ్చేవాడు కాదు, సీతను ఎత్తుకెళ్లేవాడు కాదు, అసలు యుద్ధమే జరిగేది కాదు. వాడు వావ్, మీ ఫిలాసఫీకి నేను ఫిదా అయిపోయింది సార్. యాక్చువల్లీ నేను కూడా చాలా మందికి సాయం చేయబట్టే ఇలాంటి దరిద్రంలోకి వచ్చి దూకే. సార్ సార్ ఈ వదలకూడదు. థ్యాంక్ యూ సార్. దేనికి? మీకు సాయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు. నువ్వెవరు? కంపెనీ డ్రైవర్ సార్. నీ పనేంటి? డ్రైవింగ్ సార్. ఇందులో సాయం ఎక్కడుంది? సాయం లేదా? ఈ నాకు అర్థం కాడు. మీ ప్రాజెక్ట్ ఏమైంది సార్? మొదలైంది, ఓ గొడవైంది, ఓ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ మీరు చెప్పే దాంట్లో ఏదో మిస్ అవుతుంది సార్. చూడు. రండి బాస్. అరేంజ్మెంట్ అంతా బాగుంది కృష్ణ. అన్ని నేనే చేశాను బాస్. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడే పూజ చేసి పెద్ద బిల్డింగ్ కట్టేద్దాం. లవ్ యూ కృష్ణ. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. రండి రండి. నేను ఈ ప్రాజెక్టుతో ఎక్కడికో వెళ్ళాలి దేవుడా. ఎవరో మీరు బ్లడీ పీపుల్ టెల్ మీ డా. చెప్పండి రా. ఎవరి జాగాలో ఎవరా బిల్డింగ్ కట్టేది? ఎక్కడికి తీసుకెళ్తారా? ఎవరో మీరంతా వదలండి రా, వదలండి. కృష్ణ హెల్ప్ మీ రా, రారా. పాపం మన బాస్కి హెల్ప్ చేయవలసింది కదా సార్. నేను హెల్ప్ చేస్తుంటే ఏమైతే తెలుసా? ఏమేది? బాస్ నేను కాదురా, గుండుగాడు. ఆ తర్వాత మన బాస్ ఏమనలేదా సార్? ఆయన ఏమన్నాడంటే, అవసరం లేదు సార్. ఆయన అంతలా నవ్వుతూ చెప్పాడంటే మిమ్మల్ని నడిపించేది ఏదో అయి ఉంటుంది. సార్ చూయింగం తింటారా? వద్దు బిలాల్, నో. నిద్ర వస్తుందండి. సార్ మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఓ చేస్తారా? నా సంగతి తెలిసి కూడా ఎలా అడిగావు బిలాల్? ఓకే సార్, సారీ సార్. కావాలంటే ఓ మంచి పాట పెట్టండి సార్. పెట్టుకో. అయినా మీ గురించి తెలుసు కూడా. జారనీయకే కళ తయారి వాళ్ళు కళ్ళలో వరాల వెండి పూల స్వరాల వేళ సామురాతిరి జాబిలమ్మ చోల పాడన ఎలా. ఏంటి బిలాల్ ఇదంతా? కొంపతీసి మనం పోయి స్వర్గాన్ని కానీ వచ్చావేంటి? ఊరుకోండి సార్. మీరు చేసే సాయానికి స్వర్గం డోర్లు కాదు కదా, కిటికీలు కూడా తెర్రరు. గట్టిగా మాడితే కట్టెలను కూడా తీరు. ఎద్దప లాజికల్కి ఏం తక్కువ లేదు. బండి మాత్రం నడపడం రాదు. థ్యాంక్ యూ సార్.
ఒకసారి చూడండి. నోట్లో ఏం జరుగుతుంది బిలాల్ ఇక్కడ ఆ? 2 బబుల్ గమ్లు పైకి వెళ్ళిపోయినాయి సార్. రే బిలాల్ వీళ్ళు మళ్ళీ తిరిగేసి కట్టేశారా? ఎవరు రైలు ఏమనేది అట్టగట్టేసారేమే వాళ్ళు మన చెట్టు గుద్దేసినారన్నా. అదేదో యాక్సిడెంట్ లో జరిగిందిరా. ఇది యాక్సిడెంటా? చెట్టు ఏమైనా రోడ్డు మీద ఉండదా, రోడ్డు పక్కన ఉండదా? హైవేకి 6 కిలోమీటర్ల అవతల ఉంటది. దాన్ని ఎట్టా గుద్దేసినారు సార్ మీరు? పైగా గుద్దేసి గమ్మున కార్లో కూర్చొని నిద్రపోతున్నారు అన్నయ్యలు. అది నిద్రపోవడం కాదురా, అన్కాన్షియస్ అవడం. ఏం చిన్నపిల్ల అట్లా ఉండదేమి? ముందు దింపండి. ఈడెవడో మంచోళ్ళు ఉన్నాడు సార్. జాగ్రత్త ఇచ్చేమన్నాడు. పట్టుకోండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే ఇంకా నేను పైన ఉన్నప్పుడు పూసుకోలేదు. దండాలయ్యా. ఈ ఊరికి పనిచేసేదానికి వచ్చే ఏడ పిల్లకాయలతోనే సున్నం పెట్టుకుంటారా? కరెక్ట్గా వచ్చా మనం. మీరు రావడం లేటే ఉంటే మీ వాళ్ళు లేపేసేవాళ్ళు సార్ మమ్మల్ని. కుర్రోళ్ళు కదా, ఉడుకు రక్తం, పైగా పెండెంట్లు కూడా కాకపోయా. ఏంటి వీళ్ళక? అంటే ఒకళ్ళు కూడా కాలేదా? సిగ్గు తగలయ్యా. కానీ కత్తిరి మాత్రం బాగా తిప్పుతున్నారు సార్. సారీ సార్. పాండి సైడ్ చూద్దాం. పదండి సార్ పదండి. అయ్యా ఎవరయ్యలు మనలో తీసుకుపోతుంటారు? ఒక ప్రాజెక్టు పని మీద వచ్చినారు. అది మన ఊరు భవిష్యత్తునే మార్చే ప్రాజెక్ట్. అయినా గానీ భవిష్యత్ మార్చే ప్రాజెక్ట్ అంట. ఇందులో మీకేందబ్బా ఇబ్బందే? ఇబ్బందా? గత 10 ఏళ్లుగా వేరే ఊరు మగాడు మన ఊర్లో అడుగు పెట్టిందే లేదు. ఒకవేళ పెట్టాలని చూసినా మన ఊరు పొలిమేర నుండి తరిమేసినాం. అట్లాంటిది ఇప్పుడు వస్తారు ఇల్లు? అవునరా, ఆయన అవసరం మనకు ఉండదు. మాకు అవన్నీ అనవసరం అయ్యా. వీళ్ళు ఊళ్ళో ఉండేదానికి ఇల్లేదంతే. మేము ఒప్పుకోం. ఊరు మంచి కోసం అని చెప్తే అర్థం కాదా? అయ్యా ఊరు మంచి కోసం అంటున్నారు కాబట్టి మేము దీనికి ఒప్పుకుంటాం. అమ్మయ్యా. కానీ ఒక షరతు, రాజా ఉన్నప్పుడు మాత్రం పంచకూడదు. ఇంతకే రాజా ఎవరు సార్? చెప్పేది మీకే. తగ్గండి. ఓకే సార్ ఓకే. నాకోకే. ఇంతకీ రాజాగారు ఏ టైంలో ఉండరు? రాత్రి 10 నుండి పొద్దున్న 5 వరకు. ఆ టైంలోనా? దెయ్యాలు తిరిగే టైంలో ప్రాజెక్ట్ వర్క్ ఏంటి సార్? ఈడ ఎట్నే ఉంటది. ఇష్టం ఉంటే పంచే, లేకంటే దయచేయి. సరే సార్ అయితే. సార్ ఇంతకీ ఆ లైఫ్ చేంజింగ్ ప్రాజెక్ట్ ఏంటి సార్? ఇంటికి ఒకటి చొప్పున మీరు 60 బాత్రూమ్లు కట్టాలా. బాత్రూమ్లా? బాస్ 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 ఏంటి కృష్ణ? వాళ్ళు నన్ను బాత్రూమ్లు కట్టమంటున్నారు బాస్. కట్టయ్య కృష్ణ. నేను ఇంజనీర్ని కదా బాస్. ఆ విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. నేను నీ బాస్ నీ కృష్ణ. ఆ రోజు సైట్ లో నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు. ఈ గుండుగడన్ని గుర్తుపెట్టుకున్నట్టున్నాడు. అయినా కట్టడం కుదరదు బాస్. నో. ఇది ఏంటో తెలుసా? నా సర్టిఫికేట్లే కదా బాస్. ఇది నాతో ఒకసారి స్నానం చేస్తే ఏమవుతుంది తెలుసా కృష్ణ? వద్దు బాస్. నా సర్టిఫికెట్లు మీతో స్నానం చేయడం కంటే నేను బైర్లంకి వెళ్ళి బాత్రూమ్లు కట్టుకోవడం బెటర్ బాస్. అయితే గోహెడ్ కృష్ణ, గోహెడ్. గుండుగాడు ఇరికిచ్చి పడుతుంటాడు. ఇక్కడ బాగుంటుంది సార్. ఇక్కడ కాదా? అట ఇక్కడ అయి ఉంటుంది సార్. ఇక్కడ కూడా కాదా? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇతనండి పాదయాత్ర ఏం చేస్తున్నాడు? సార్ ఇక్కడే అయి ఉంటుంది. ఇక్కడ బెటర్ సార్. ఇక్కడ కూడా కాదా? సార్ కాసేపు రండి, కూర్చొని రండి, వెళ్దాం రండి, సార్. రండి. నా వల్ల కాదు. అమ్మా. ఇదిగో ఏండే
ఏంటి ఇక్కడ కట్టాల్సింది ఏంటే సార్ ఇక్కడైతే కట్టక్కలేదండి డైరెక్ట్ చెంపట్టుకొచ్చినా ఎవడో చూడడం. సార్ ఇంటికో బాత్రూమ్ అంటే ప్రతి ఇంట్లో బాత్రూమ్ ఉండాలి, ఇలా ఊరు బయట కాదు. ఏంటి గుడి లాంటి ఇంట్లో బాత్రూమ్ కట్టాలా? అరే అంతగా మేము దిగజారిపోలేదు సార్ ఇది దిగజారటం కాదు, ఇట్స్ కాల్డ్ డెవలప్మెంట్. ఏయ్ ఎంత డెవలప్ అయితే మాత్రం ఇంట్లో సమాధి కట్టుకుంటామేంది? ఏంటి సార్ వీళ్ళు బాత్రూమ్ అంటే సమాధానం అన్నారు? సరే ఏంటి సార్ ఇది? ఊరంటేనే కొన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయి. ఊళ్ళో ఉండేవాళ్ళు వాటిని పాటించాలా, ఊళ్ళోకి వచ్చినోళ్ళు వాటిని గౌరవించాలా. సరే సార్ ముందు పని మొదలెడదాం. రోయ్ మా ఊర్లో ఏందన్నా పని మొదలు పెట్టాలంటే ఒక ముహూర్తం ఉంటుంది, ఒక ముఖ్య అతిథి ఉంటారు. అప్పటి వరకు మేమేం చేయాలి సార్? ఈ పొద్దునుండి మీరేనే ఉండాలా? ఏంటి ఇక్కడ? అన్నం మేమే పంపించాం, కర్రీస్ కూడా తీసుకురండి. కొరా చింత ముద్దు మొక్క కూడా. ఇదేదో బూత్ బంగ్లాలో ఉంది సార్. వీళ్ళేంటిది స్కూల్ అన్నారు? వీళ్ళు చదివిన తర్వాత మూస్తుంటారు సార్. మురుగన్ లవ్స్ రాజా, పళని లవ్స్ రాజా, రాజా ఇష్టం చదువు కష్టం, సెల్వ లవ్స్ రాజా, సుభాకరన్ లవ్స్ రాజా. సార్ వీళ్ళందరి పేర్లతోటి రాజా కామన్గా ఉంది, అందుకే అమ్మాయి ఎవరు అని అడిగినందుకు మెడ మీద కత్తి పెట్టారు సార్. అంత బాగుంటుంది అంటారా? ఆ కత్తి పేసిన పిల్లమంటావా? వద్దులేండి మనకెందుకు. ఇప్పుడు క్లీనింగ్ కూడా మనమే చేసుకోవాలంటారా సార్? కుర్చీ తీసి మడత పెట్టి మెడ మీద వద్దులేండి మనమే చేసుకుందాం. బ్యాగ్ లో చేటగానే ఉందండి సార్. ఇక్కడ ఫోన్ సిగ్నల్ రావట్లేదు సార్, కొంచెం హాట్స్పాట్ ఉంటే ఆన్ చేస్తారా? నాది అదే ప్రాబ్లం, అందుకే కాళ్ళు ఊపుకుంటూ కూర్చున్నా. మంచి వీడియో మధ్యలో ఆగిపోయింది సార్. ఒకడు ప్లంబర్ కడపలో వచ్చాడు సార్, ఈ అమ్మాయి వాడి దగ్గరికి వెళ్ళింది, మా ఆయన ఇంట్లో లేడు అంది. పుట్టుకుని వీడియో ఆఫ్ అయిపోయింది సార్. వాడు ఆయన చూస్తుంటాడంటారా? బోర్ కొడుతుంది సార్. ఏదైనా పని పాట ఉంటే బోర్ కొట్టదరా బిలాల్? పనేమో కానీ పాటలు చాలా ఉన్నాయి సార్. ఐ విల్ బి కమింగ్. ఎందుకో నాకు ఈ ఆశలు. సార్ పొద్దున మొహాలు కడుక్కునే టైంకి లేపారు, ఇప్పుడేమో గ్లాసులు కడుక్కునే టైం అయింది. ఏరు సార్ వీళ్ళు? ఏంటారా బిలాల్ వాంట్స్ టు నో. రండ్రా. ఉండండి. దేనికిది? రాజాని నువ్వు చూడకుండా ఉండేదానికి. ఓ ఇదేనికి? రాజా నిన్ను చూడకుండా ఉండేదానికి. అదేదో ఇదే ఇస్తే సరిపోద్ది కదా. ఎక్కువ మాట్లాడితే నోటు కూడా వేసేస్తాం. వేసుకోండి. వేసుకోండి సార్. పాని గారు ఏం కనపట్లేదు, ఎలా రావాలి? దాని నోరు మూసుకొని రా. ఆల్రెడీ మూసే ఉన్నాయి. ఎక్కడ్రా నేను అడిగిన 200 మంది భవన నిర్మాణ కార్మికులు? రేయ్ ఎక్కడ్రా నేను అడిగిన 200 మంది భవన నిర్మాణ కార్మికులు? వాళ్ళెవరు? బాత్రూమ్లు కట్టడానికి 200 మంది మనుషుల్ని అడిగాను. ఏరి? యో అంతమంది లేరేడా? మేము ఉండేది 60 మంది. మాకు కూడా పని రాదు, నువ్వే నేర్పించి వాడుకుంటే వాడుకో. ఏంటి ఇప్పుడు నేను పని నేర్పించి వాడుకోవాలా? సార్ ఇలా అయితే ఎప్పుడు జరుగుతుంది సార్? మనకు అంత టైం లేదు, మనకి వేరే ఆప్షన్ లేదు. అయ్యా లెట్స్ బిగిన్ ద షో. ఎవరికి వాళ్ళు బాత్రూమ్లు కట్టడం మొదలు పెట్టండి. ఇటుక మీద రాజా ఏంట్రా? ఇటక ఇటకలో నా రాజా. ఇటక దాంతో బాత్రూమ్లు కడుతున్నాం. రాజా నా రాజా. ఏదో ఒకటి తగలెట్టు. అక్కడ ఆల్రెడీ ఒకటి తగలెట్టాడు. రేయ్ సెల్వా రాజా మధ్యలో యాప్ వేసేమంటారా? సెల్వా లవ్స్ రాజా అని ముగ్గేస్తున్నావా? ముగ్గులోకి దింపుదామని. నీకు దింపాలరా? రెడీ కొని తెచ్చేయమంటారా? ఆల్రెడీ దరిద్రాన్ని స్కూల్ గోడల మీద చూసాం, మళ్ళీ బాత్రూంలో అవసరమా? చెప్పు నీకు అర్థం కాదు మేస్త్రి.
మేస్త్రా? మా ఊర్లో ఈ పని చేసేవాడిని మేస్త్రిని అంటారు. అవును సార్, మేస్త్రనే అంటారు. మేస్త్రి నేను పోయేస్తా. రేయ్ ఎక్కడికి రా? రేయ్ రేపు రాజా ఇంట్లో పాలు పోయాలా పోతాడా? ఇప్పుడే. అరే ఇవాళే కదరా పని మొదలెట్టింది. రేయ్ ఇలా వెళ్ళిపోతావేంట్రా బాబు. రేయ్ నువ్వెక్కడికి? రేపు రాజాకి పూలు కోయాలా, గుడికి వెళ్తాదే. ఇద్దేనికి రా, అక్కడ పెట్ట. చిన్న కొడుకు దీంతోనే కదా కోసేదే. నేను రాజాని ప్రేమించాలా. ఈ టైంలో ఏం ప్రేమిస్తావురా? 24 గంటలు ప్రేమించాలా. రే ఆగు. ప్రపంచంలో ఉన్న రీజన్లని చెప్పెళ్ళారు. నీ పరిస్థితి ఏంటి? రేత్రి అంతా మేలుకోతుంటే నల్ల మచ్చలు వచ్చాయండి. ఎక్కడ? కళ్ళ కింద. యూ మీన్ డార్క్ సర్కిల్స్? లేదండి, నల్ల మచ్చలు. ఏళ్ళు ఈ ఇంట్లో ఎక్కడ కనపడతాయి అసలు? మీ కొడవలు మర్చిపోయారు. రాక వదిలేసి ఉంటాడు సార్. నువ్వు పీకైతే రాజా కోసం కొన్ని పట్టాలా? కోడా? ఓడు పట్టిన కొన్ని ఉండాల్సింది నేనే. దాంతోట రాజాని ప్రేమించాలా, రోజు ప్రేమించాలా. రాజాని కళ్ళు కూడా ప్రేమించాలా, కాబట్టి నిద్రపోవాలా. ఏమే బిల్లాల్, నీ గోడలు దూకే అలవాటు ఉందేంటే? ఓ లేదా? ఏం ఆడుతున్నారు సార్? ఎంత పెద్ద గోడైనా సరే పట్టుకోకుండా దూకేగలను తెలుసా? అబ్బచ్చా, ఏంటి ఇలాంటి గోడ కూడా? ఏంటి గోడ? ఒక్క నిమిషం. ఓకే, ఎస్ ఎస్, లెట్స్ డూ దిస్. 1 2 3 4 5. రెడీ. రైట్ ఆర్మ్ మీడియం ఫస్ట్ ఓవర్ ది వికెట్. వేసుకోండి అక్క. కొంచెం మిడిల్ వికెట్ ఎగిరిపోయాను. అమ్మయ్య. సార్ 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 సార్, మీరు కూడా దూకగలరా? మీరు కూడా దూకగలరా? ఎవరిల్లు సార్ ఇది? మంచి యాంటిక్ పీస్ లా ఉంది. రాజా ఇల్లు. సార్ వాళ్ళతో పని చేయించుకోవాలంటే రాజాని కలవాలి. వాళ్ళతో పని చేయించాలంటే మనం బతుకున్నారు కదా సార్. సార్ మీరు కాపాడిన ప్రాణాన్ని మీరే చేస్తారా? నా ప్రాణానికి నీ ప్రాణం పట్టు. ప్లీజ్ సరేనా? సార్. పద. పదండి. సార్ అడిగే ఏదో చెప్తున్నావు. చూసుకున్నాడు పోతే ఇలా తెలుస్తుందని చెప్తున్నాను సార్. చూసుకోవచ్చు కదా మరి. ఫోన్ ఎంత ఇచ్చావు? సిగ్నల్ లేకపోయినా లైట్ ఉంటుంది కదా సార్. సూపర్ ఐడియా. నా కోసం తెచ్చుకున్నాను. ఎలా అక్కడ ఎవరు ఉన్నారు? వాళ్ళ అమ్మగారేమో. పద పద. సార్ మీరు వెళ్ళి రాజాగారితో మాట్లాడేసరండి, నేను ఇక్కడ ఉంటాను. ఇక్కడ ఉండి ఏం చేస్తావు? ఆవిడ ఇస్తే చెప్తాను సార్. ఎలా చెప్తావు? సార్ 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 అంటే సార్ సార్ అంటే ఆవిడ వస్తుంది. కరెక్టే సార్. ఏదైనా సౌండ్ చెయ్యి. పంది 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 పంది. కాదు సార్, అది నా గురుకు సౌండ్. నైట్ టైం ఇలాంటి సౌండ్స్ నేచురల్ గా ఉంటాయి. ఏదో ఏడు లేచిందా? టెస్టింగ్. చెప్పు. సరిగ్గా చూడు. ఓకే సార్. రాజాగారు, రాజాగారు. సార్ సార్, మిమ్మల్ని కదా మేడం, మీరు పడుకోండి. సార్ రాజాగారు. మేడం. సార్ సార్ సార్. ఏమైందిరా? కొరుకుతున్నారు సార్. నోరుతో చెప్పచ్చు కదా. నోరు మూసి తెల్ల చెప్తారండి. నువ్వు ఉండవా బాబు, లోపల రాజా లేదు. అక్కడ వాళ్ళ అమ్మ కూడా లేదు. చూస్తా అన్నావు కదరా. నేను పడుకునే వరకు చూసాను సార్. కారులో పడుకుని ఇక్కడ పడుకుని ఎక్కడ పడితే అక్కడ నా ఆఫీస్ గురించి ఇప్పుడు ఎద్దు సార్. ఇప్పుడు ఏం చేద్దామండి? మూసుకుని పద. పదండి. చెవులు మూసుకుందాం, ఎవరికైనా పడదు. సార్
మనం చూస్తుందంటారా మరి ఒక్క ముడి కూడా నీ అమ్మ నన్నే కొడతావా? నేనే ఫస్ట్. ఏంటి సార్ అంత టెన్షన్ గా తిరుగుతున్నారు? ఏమైంది? అనుకోకుండా ఒక అమ్మాయికి ముద్దు పెట్టానే బాబు. ఆహా కనపడరు కానీ మీరు మోస్ట్ రొమాంటిక్. ఊర్లో ఉంది ఒకే ఒక్క అమ్మాయి. అంటే మీరు రాజీకి ముద్దు పెట్టారా? అంటే మీ తల తీసేస్తారు సార్, నా తల కూడా తీసేస్తారు సార్. సార్ పదండి సార్, తొక్కలో బాత్రూమ్ తర్వాతనే కట్టుకోవచ్చు. రాకరా వస్తే చంపేస్తాడు. అక్కడ సార్ మీరు అమ్మాయికి ముద్దు పెట్టింది పెదాల మీద బుగ్గ మీద? ఇప్పుడు అంత అవసరం? అబ్బా చెప్పండి సార్. పెదాల మీద. అయితే మీరు ముద్దు పెట్టుకున్నట్టు అమ్మాయికి తెలిసే ఛాన్సే లేదు. అదేంటి? అదంతే సార్, బేసిక్ గా పెదాలు కలిసినప్పుడు కళ్ళు ఆటోమేటిక్ గా మూసుకుంటే సార్ అదొక రొమాంటిక్ ఫీలింగ్. చాలా బాగుంటది. నేను అమ్మాయిని చూశాను కదా. అయ్యో మీరు కళ్ళు తీస్తే అమ్మాయిలా చూస్తారు సార్. ఆ అమ్మాయి కూడా చూసినా. ఇంత దగ్గరలో మొహంలో మొహం పెట్టి చూస్తే ఎవరన్నా గుర్తుపడతారా సార్? కరెక్టే అంటవా? కరెక్టే, వచ్చి పడుకోండి. అవును, ఊర్లో కొత్తగా వచ్చింది మనమే కదా, తెలిసిపోతున్నాం. సార్ ఒకవేళ తెలుసుంటే ఈ పాటికి అమ్మాయి డోర్ బయట ఉంది. ప్రామిస్? ప్రామిస్ ప్రామిస్, వచ్చి పడుకోండి.